రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది? 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఆ రాజ్ తరుణ్ ఒక దూర్తుడు, ఒక కామదుడు చేసేది ఒక్కసారి భయం వేస్తుంది కదా ఎవరికైనా. పిల్లల్ని చంపేస్తారా? ఆఫీసర్గా బయటికి రావచ్చు, పోలీస్ స్టేషన్ కూడా రావచ్చు కదా. ఇవన్నీ నేను కాదు మీకు తెలియని విషయం ఏంటంటే రాజ్ తరుణ్ కాకపోతే మీడియా ఎంత తప్పుపడుతున్నారు కదా ఇక్కడ చూపించారని చెప్పేసి. ఎందుకనంటే మీడియా వాళ్ళు మీరందరూ కాదు, కొంతమంది ఏం చేశారంటే థంబ్నెయిల్స్ పెడుతున్నారు. రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది. బట్ అసలు ఈ కేసు రైట్ ఇక్కడ సీరియస్ గా భాషగా ఈ కేసుకి రాజ్ తరుణ్ కేసుకి లావణ్య కేసుకి మీకు సంబంధం లేదు. మీడియా అందరూ ఒక కులం అని వేసుకొని పోలీసులోనే ఏదో ఉంటారు, అన్నిట్లోనే ఉంటారు. మీడియాలో కొంతమంది ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల మన ఆయనకి డ్యామేజ్ జరిగింది. అందరూ కాదు. ఇప్పుడు ఆ కేసుకి మీకు సంబంధం లేదు, లావణ్య వేరే రాజ్ తరుణ్ వేరే. కానీ ఎస్పెషల్ మీరు ఎందుకు మధ్యలో వచ్చారు? మీకేం సంబంధం? నన్ను లాగిందే మీడియా. నేను ఒకసారి ఒక ఆయన మీడియాలో అందరిని అడుగుతుంటారు కదా, కరాటకి వీళ్ళని పిలిచి అడుగుతుంటే అలా నన్ను అడిగారు. నేను కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకొని చూపించేటప్పటికి వైరల్ అయింది. ఇదేదో నిజం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అలాంటి రండి మాకు చెప్పండి అని పిలిచారు. ఆ రకంగా మొత్తం వెళ్ళిపోయింది. అంతే. మీకేంటి లింక్ వీళ్ళిద్దరి మధ్యలో? రాజ్ తరుణ్తోనే లావణ్యతోనే ఏం సార్ బెదిరిస్తారా? ఎంత మీడియా అయితే బెదిరిస్తారంట చూపించండి. ఇట్లా చూస్తున్నా నేను. ఇదే రౌడీజం సార్. మీడియా అంటే రౌడీజం అంటే అడిగితే రౌడీజం అంటారా? అయ్యో మీరు అడుగుతున్నారు సార్, పద్ధతిగా అడుగుతున్నారు. ఆయన చూడండి, ఎటు చూసారు ఏంది అయ్యా బిగ్ బాస్ సెలక్షన్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. సార్ ఫ్యాక్ట్స్ చూపించారని చెప్పారు. దాని తర్వాత ఇంకా అక్కడితో ఆగిపోవచ్చు కదా, ఎందుకు వైరల్ అవడానికైనా లేదంటే మీరు ఎస్టాబ్లిష్ అవ్వడానికి? ఇంతమంది మీడియా ఉన్నారు కదా, ఎవరికైనా సరే ఒక్కళ్ళైనా చెప్పండి. ఇంతమంది మీరు ఎవరు నాకు తెలిసి ఫోన్ చేయలేదు. ఒక్కళ్ళకైనా సరే నేను ఫోన్ చేసి సార్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను వస్తాను చెప్పి ఒక్కళ్ళతో చెప్పించండి సార్. నా కాల్ రికార్డ్ ఏదో చూపించండి, గుండు గీచుకుంటా. ఎవరైనా ఫోన్ చేస్తే నేను వెళ్తున్నాను. ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు. ఎవరైనా చూపించు. నిజం చెప్పడానికి వెళ్తున్నారా లేదంటే వైరల్ అవ్వడానికి వెళ్తున్నారా? అలా ఏం లేదు. నేను 18 ఏళ్ళ నుంచి మీలాగే నాకు 3 మంది మీడియా ఇవాళ నేను మీలాగే ఇక కెమెరా పెట్టుకొని వచ్చిన ఒక మీడియా వాడినే. నేను కూడా మీలాగే ఒక బిగ్ ఎఫ్ఎంలో పనిచేసి ఒక ఆర్జేని అలా వచ్చి మీలాగే అడుగుతుంటా. నేను కూడా ఏ రోజు నేను ఇటుపక్క రాలి అటుపక్కే ఉండేవాడిని. కానీ సడన్ గా ఇది వచ్చిన తర్వాత 4-5 మాట్లాడలేదు తప్ప నేను ఈ 18 ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న గోల్డెన్ వేళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయి. అందరూ ఫ్రెండ్స్ పిలిచి అడుగుతారు. నన్ను అడగడం కాదు సార్, ఆవిడ ఏం మొహం పెట్టుకుని వచ్చామని అడగండి సార్. మీ గుండెకాయ ఎక్కడ పెట్టుకున్నావు, మీ మొహం ఎక్కడ పెట్టుకున్నావు అడగండి. మీకు ఎవరికి దమ్ము లేదా, ధైర్యం లేదా అడగడానికి? అడగగలరా? నీ గుండెకాయ ఎక్కడ అడగగలరా? చెప్పండి. ఊరికి నన్ను అడుగుతారు, నా చేత నన్ను ముందు పెట్టించి మీరు యుద్ధం చేస్తున్నారు. అస్సలు ధైర్యం లేదు సార్.